కలగంటా ఈ కలలు కనవాడు వచ్చుచున్నాడు, ఏదో కలగన్నాడంట, చెప్పురా. వెళ్ళేదన్నయ్య, మన పనులు ఉంటాయే, మన పొలంలో జొన్న చొప్ప పనులు ఉంటాయి కదా, ఆ పనులు ఒక చిన్న పన మధ్యలో నిలబడింది. 11 పనలు దాని ముందు సాష్టాంగ పడుతున్నాయి అన్నయ్య. మధ్యలో పని ఊర్రా, నేను సాష్టాంగ పడ్డ పనులు. అరే పెద్ద చిన్న గౌరవం లేదా? అరే అన్నలోరా, ఏదన్నా తమ్ముడివి చిన్నోడివి నువ్వు మా కాలు మొక్కామంటే అర్థం ఉంటుంది, కానీ మేము నీ కాలు మొక్కడమే ఈ మిడిమేళం ఏందిరా? అసలు దేవుడు ఇట్లాంటి చూపిస్తాడా? అసలు దేవుడు అట్ట చూపించడం ఏందిరా? ఏందిరా వీడు వ్యవహారం? ఏమన్నా అంటేనే పోయి మొత్తం నాన్నకు చెబుతున్నాడు, పొల్లు పోకుండా. నేనేమన్నది కావట్లేదురా. పోరా నువ్వు, నేను చూస్తుంటే తన్నాలనిపిస్తుంది పో. అన్నారో తన్ని పంపించారో తెలియదు, కానీ దర్శనం నిజం. దేవుడైతే చూపించింది కన్ఫామ్. యోసేపు కూడా ఆశ్చర్యమే, ఇంత పెడద్రపోళ్ళు వీళ్ళు నా కాలు మొక్కటం ఏం తండ్రి అని మొక్కుతారా నువ్వు అంటాడు యోసేపు. చివరికి ఎప్పుడో పసితనంలో ఇచ్చిన దర్శనాన్ని నెరవేర్చడం కోసం 17 ఏళ్ల ప్రాయములో దేవుడు జోక్యం చేసుకొని కరెక్ట్గా యోసేపు కూడా 30 ఏళ్ల ప్రాయం వచ్చేటప్పటికి దాన్ని నెరవేర్పు చూపించాడు దేవుడు. అంటే ఇప్పుడు మా విషయంలో కూడా మరో 15 ఏళ్ళు ఆగాలంటావు అని టెన్షన్ పడకండి. ఇంకో 15 ఏళ్ళు అయితే రాకడ కూడా వచ్చింది. అదిగా నేను చెబుతుంది. దావీదుకి యోసేపుకి అంత టైం తీసుకున్నాడు, నీకు నెరవేర్చేటప్పటికి దేవుడు ఆయా అవసరతను బట్టి ఆయా పరిస్థితులను బట్టి వెంటనే ఆన్సర్ ఇవ్వచ్చు, లేదా కొంచెం సమయం తీసుకోవచ్చు, లేదా శ్రేష్టమైన దాన్ని రెడీ చేసి నీకు అందివ్వటానికి దేవుడు ఎదురు చూస్తుండొచ్చు. కానీ చివరికి నెరవేరిందా లేదా? యోసేపుకి ఇచ్చిన దర్శనం అది నెరవేరడానికి దాదాపు ఆయన కూడా 13 సంవత్సరాల కాలం తీసుకొని ఈ 13 ఏళ్లలో యోసేపును రెడీ చేశాడు. తండ్రి ప్రేమ, అన్నల గద్దింపు తప్ప ఏమీ తెలియని యోసేపుకి లోకమంతా తెలిసేటట్టు చేశాడు. ఒక బానిస బతుకు ఎలా ఉంటుందో, సంఖ్యలలో జీవితం ఎలా ఉంటుందో, చెరసాల జీవితం ఎలా ఉంటుందో, చెయ్యని నింద మీద పడితే దాని గాయం ఎలా ఉంటుందో అన్ని ప్రాక్టికల్గా అనుభవంలోనికి తీసుకొచ్చి యోసేపును విర్రగొట్టి నల్లగొట్టి దీనునిగా చేసి అతని హృదయం ఎంత సౌందర్యంగా మారిపోయిందంటే, కరువు కాలంలో యోసేపే అందరికీ ఐగుప్తులో ఫుడ్ పెట్టాడు. ఆ టైంలో తను తలుచుకుంటే పోతీఫెరో భార్యకి ఫుడ్ లేకుండా ఏమేం చేసేవాడు. లేదు, తనను జైలు పాలు చేసిన శత్రువు కూడా అన్నం పెట్టినటువంటి ఘనుడుగా ధన్యుడుగా యోసేపు నిలబడ్డాడు. 20 తులాల వెండికి తన్ను సంతలో పశువు నమ్మినట్టు అమ్మిన అన్నలు కూడా కష్టకాలంలో, కరువు కాలంలో ఏమని మాట అన్నాడో తెలుసా? అన్నలారా, భయపడకండి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించెదను. అన్నా నేను కష్టపడతా, అవసరమైతే మిమ్మల్ని మీ పిల్లలందరినీ నేను పోషిస్తానన్నా, నేను మాట తప్పనన్నా. నా కీడు కోసం మీరు ఇది యోచించారు, కానీ మనందరి మేలు కోసం దేవుడు దీన్ని జరిగించాడన్నా. మీరు నాకే అపకారం చేయలేదన్నా, బాధపడకండి అన్నాడు. మనమైతేనా సిగ్గులేదురా, ఏదన్నా నీళ్లు లేని బాయిలో దూకి సావండ్రా, ఏం మొహం పెట్టుకుని వచ్చారా దరిద్రులారా నా దగ్గరికి, నన్ను సంతలో పశువు నమ్మినట్టు అమ్ముతారా మీరు అని సైనికుని పిలిచి మొత్తాన్ని తీసుకెళ్ళి ఏదో ఒకటి చేయండి అనేవాడు. యోసేపు అలా వాళ్ళకి కూర్చోబెట్టి వాళ్ళకి విందు చేసి వాళ్ళందరూ సాగిలు పడ్డారు. ఫస్ట్ తెలియక, వాళ్ళ తమ్ముడు అని తెలియక 17 ఏళ్ళు అప్పుడు అమ్ముకున్నారు. 34-35 ఏళ్ళు వచ్చినాయి, మీసాలు గడ్డాలు, మనిషి ఆహార్యం మారిపోయింది. ఐగుప్తు గెటప్పులో ఉన్నాడు. వీళ్ళేమో ధాన్యం కొనడానికి పోయారు, కరువు వచ్చి వాళ్ళ దేశంలో. ఐగుప్తులో ధాన్యం ఉంది యోసేపు వల్లే. తమ్ముడని తెలియదు, ఆయన అమ్మేసాం, ఆడు ఎప్పుడు తెచ్చుంటాడులే అనుకున్నారు. అన్నలు అమ్మారు, కానీ ఆయన చేయి పట్టుకున్నాడు, బ్రతికించాడు, నిలబెట్టాడు. తీరా చూస్తే
అన్నలు ఐగుప్తుని ఏలుచున్నవాడు వచ్చుచున్నాడు, సిద్ధంగా ఉండండి మీరు అని సైనికుడు వార్నింగ్ ఇచ్చాడు. అయ్యా అలాగే. మీరు ధాన్యాన్ని కొనడానికి వచ్చారా, వేగు చుట్టానికి వచ్చారా? లేదా ధాన్యం కోసం వచ్చాం. వస్తున్నాడు, జాగ్రత్తగా ఉండండి, ఆయన మామూలుడు కాదు అంటే చకా 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 వచ్చి ఎత్తైన ఆసనం మీద నిలబడ్డాడు. ఎవరు మీరు అన్నాడు. అయ్యా అని మొత్తం సాష్టాంగపడ్డారు. ఆ సాష్టాంగ పడేటప్పుడు వాళ్ళ ఫేసులు పోల్చుకున్నాడు. సంఖ్య చూశాడు, 10 మంది. 11వ బెన్యామీను 7. వాడి ఇంటికాడ ఉంచినట్టున్నారు. 10 మంది వచ్చారు. పెద్దన్న రూబేను, షిమియోను, యూదా, నఫ్తాలి, గాదు, ఆషేరు, అందరిని పోల్చుకొని అన్నలు మా అన్నలే అని సంతోషపడి లోపల మదనపడి, ఎవరు మీరు? ఏలినవాడా, నీ దాసులమైన మేము కనానుకు చెందినవారం. అక్కడ కరువు వచ్చి ధాన్యం లేక ఐగుప్తులో ధాన్యం ఉందని తెలిసి ధాన్యం కొందామని వచ్చాం. ధాన్యం కోసం వచ్చినట్లేదే నీ ఫేసులు. మా దేశాన్ని వేగు చూచే గూఢచారులాగున్నారు మీరు. నిజం చెప్పండి అన్నాడు. అయ్యా నీ దాసులమైన మేము అట్టి వారం. మళ్ళీ సాష్టాంగం మళ్ళీ సాగిలు పడ్డారు. అప్పుడు దేవుడు, యోసేపు ఇది ఎలాగూ జరుగుదంటివిగా, అదిగో నీ ముందు సాగిలు పడ్డవారు నీ అన్నలే సుమా. నీ అన్నలే. నేను నీకు ఇచ్చిన దర్శనం, చేసిన ప్రమాణం, ఇచ్చిన వాగ్దానం నెరవేరుతుంది. చూడు యోసేపు, చూడు చూడు చూడు. పోల్చు మొత్తం ఏ ఫేసులు. నిజం చెప్పండి, ఎవరు మీరు? అయ్యా మా తండ్రి పేరు యాకోబు, మేము కనానుకు చెందిన వాళ్ళం. మేము మొత్తం 12 మందివి. ఒకడు ఇంటికాడు ఉన్నాడు, ఒకడు లేడు. ఏమయ్యాడు? లేడండి. ఎందుకు లేడు? ఎదురున్నాడు అతనే. తమరు సెలవిస్తే ధాన్యం కొనుక్కొని పోవటానికి వచ్చామండి అంటే హడావుడి చేస్తాడు. మీరు చదవండి, ఏడుపు నవ్వు 2 వస్తాయి. అది ఆ సన్నివేశాలు చదివితే నాకు చాలా ఇష్టం ఆ సన్నివేశాలు. చివరికి మీరు మీ తండ్రి అన్నారు కదా, మీ తండ్రి బ్రతికే ఉన్నాడా? ఆయన ఇంకా సజీవుడై ఉన్నాడు. మీ తమ్ముడు అన్నారు, అతడు క్షేమమేనా? వాడు చిన్నోడు ఇంటికాడు ఉన్నాడండి. ఉన్నాడా? ఉన్నాడు. లోపలికి వెళ్ళిపోయాడు. దేవుని కృతజ్ఞతలు చెప్పాడు. నా తండ్రిని, నా తమ్ముడిని ఇక చూస్తాను అనుకోలేదు. వాళ్ళని ఇంకా సజీవంగా కాపాడిన నా దేవా యెహోవా, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. మీరు తమ్ముడు అని చెప్పుచున్న వాడిని తీసుకొని రండి, అంతవరకు మీలో ఒకడిని ఇక్కడ ఉంచుతా అని ఒకడిని ఆపుకొని పంపిస్తాడు. వాళ్ళు పోతారు. 9 మంది వచ్చారు. ఇంకొకటి రా, ఐగుప్తుని ఏలుచున్నవాడు మీ తమ్ముడు ఉన్నాడు అన్నారు కదా, వాడిని తీసుకొని రండి, అప్పుడు వీడిని వదిలిపెడతానని మా సహోదరుని అక్కడ బంధించాడు. నాకు తెలుసురా, మీరు ఏ పని సవ్యంగా చేయరు. యోసేపును కాజేశారు, ఇప్పుడు తీసుకెళ్ళి వాడిని అప్పచెప్పారు. ఎవరు నాపేది? షిమియోనేగా. ఎవరు నాపుతాడు? యోసేపు లేడు, షిమియోను లేడు, వీడిని కూడా తీసుకెళ్ళాలంటున్నారు. తీసుకెళ్ళండి రా, మొత్తం పోండి. నేను ఆవేశంగా ఆయన లోపలికి పోయాడు. ఏమో ఒకడో, మనమేమో కావాలని వదిలిపెట్టావైందిరా. ఆయన అట్లా చేశాడు. మనమేం చేస్తాం? కొద్ది రోజుల తర్వాత తెచ్చిన ధాన్యం అయిపోయింది. ఎరా పిల్లా జల్లా ఉన్నారేం, ధాన్యం తెచ్చే తేరా? వాడిని అక్కడే పెట్టారు. మరి వాడిని తేవాలంటే మరి వీడిని తీసుకొని పోవాలి, లేకపోతే ఆయన చాలా టెంపర్గా ఉన్నాడు. సరే తీసుకెళ్ళండి రా, అందరూ తెచ్చాకంటే తీసుకెళ్ళండి. యోసేపు లేడు, షిమ్యోన్ లేడు, బెన్యామీను కూడా లేడు. నేను ఈ బాధను అనుభవించాలని ఆయన చిత్తంలో ఉంటే అలానే జరగని.
నా దేవుడు నాకు తోడై ఉంటే నా బిడ్డలు నా యొద్దకు తెస్తాడు. ఉండే వెళ్ళేటప్పుడు అబ్బాయిని తీసుకొని పోతూ మన దగ్గర ఉన్నటువంటి పండ్లలో శ్రేష్టమైనవి, ధాన్యంలో శ్రేష్టమైనవి, బాదం పప్పు, పిస్తాచా కాయలు ఇవన్నీ కూడా తీసుకెళ్ళి ఏలేవాడికి ఇవ్వండి అని వాళ్ళన్న ఏసావుకి ఇచ్చిన అనుభవాలు కదా, ఎదుటి బెండ్ చేయటానికి ఆ సలహాలు అన్నమాట. తీసుకెళ్ళి అతన్ని శాంతిపరచాలంటే నేర్పుతున్నాడు యాకోబన్న, నేర్చుకోవాలి మనం. ఒట్టి మాటలు కాదు, ముందు ఏదో ఒకటి ఇస్తే అవతలాడు ఆవేశపడ్డు, శాంతపడతాడు. దేవునికి మహిమ. ప్రిలారా, కొద్ది కాదు నాన్న, తీసుకెళ్ళిన తర్వాత యోధా చెప్తాడు, వాగ్దానం ఇస్తాడు. ఒకవేళ బెన్యామీను కొరకు నేను పోటు పడుతున్నాను, బెన్యామీనికి ఒకవేళ ఏదన్నా హానైతే నేను చచ్చిపోతానా, నన్నును నా కలిగిన సమస్తాన్ని నువ్వేమైనా చేయొచ్చు, నేను పూట పడుతున్నా, నేను మధ్యవర్తిగా ఉంటున్నా, నేను ప్రమాణం చేస్తున్నా, వాడి ప్రాణానికి నా ప్రాణం అడ్డునానా, అవకాశం ఏమంటే సరిపోండి అని పంపిస్తాడు. అప్పుడు ఆ రౌండ్లో యోసేపు తను బయలుపరుచుకుంటాడు. బెన్యామీను తీసుకొచ్చి నిలబెడతారు. రాహేలుకు పుట్టిన కొడుకులు ఇద్దరు, ఒకడు యోసేపు, ఒకడు బెన్యామీను. బెన్యామీను కానీ చనిపోయింది, మిగిలిన వాళ్ళు వేరే భార్యల పిల్లలు, తండ్రి ఒక్కడే, తల్లులు వేరు. అందుకని యోసేపు ప్రాణం బెన్యామీను మీద ఉంటుంది. బెన్యామీను చూడగానే ఏడుపాగదు. బెన్యామీనే అన్నను గుర్తుపట్టాడు, వీళ్ళే గుర్తుపట్టలే, ఆయనే గుర్తుపడతాడు చిన్నోడు. అది నిలబడి ఉన్నాడు గంభీరంగా. మీ తమ్ముడని మీరు చెప్పిన వాడు ఇతడేనా? ఇతడేనండి. ఇంకొకడు అన్నారు, అతడు లేడులేండి. చిన్నవాడా, దా నా దేవుడు నిన్ను ఆశీర్వదించుగాక అని ఆయన దగ్గరికి తీసుకొని దుఃఖాన్ని అణుచుకోలేక లోపలికి పోయి ఎలుగెత్తి ఏడుస్తాడు. దేవుని వైపే చూసి ఎలుగెత్తి ఏడుస్తాడు. ఆయన ఏడుపు విని వీళ్ళు బిత్తరపోతారు, అంతఃపురంలో ఉన్నోళ్ళందరూ అదురుపోతారు. ఇంతవరకు ఎప్పుడు కళలాడుతూ చలాకీగా ఉండి అందరినీ కదిలిస్తూ, అందరినీ ప్రేమిస్తూ, ఆదరిస్తూ, ఎంతో ధైర్యంగా, ఎంతో నిమ్మళంగా ఉండే మన నాయకుడు ఇంతలా నేడుస్తున్నాడేంది? ఈయన గుండెల్లో ఏ బాధ ఉంది? నవ్వుతూ నవ్విస్తూ కళకళలాడుతూ ఉండే ఈయన గుండెలో ఏం విషాదం ఉంది? ఏ బాధను బట్టి ఇంత ఆక్రోశిస్తున్నాడు, ఇంత ప్రలాపిస్తున్నాడు అని వాళ్ళకి ఆశ్చర్యపోయి వాళ్ళు కూడా ఏడుస్తారు. ప్రేమ కలిగిన వాడు దుఃఖపడితే అదే హృదయాలు అలానే స్పందిస్తాయి, వాళ్ళు ఏడుస్తారు. అప్పుడు తట్టుకోలేక బయటకు వచ్చి నిలబడతాడు. నన్ను గుర్తుపట్టారా? చూస్తూ ఉంటాడు. నేను విచిత్రంగా అడుగుతున్నాడు, గుర్తుపట్టారా? నేనన్నా యోసేపునే. నీ యోసేపునన్నా? రూబేనన్నా నన్ను గుర్తుపట్టలేదా? బాయిలోంచి బయటికి తీపిచ్చావు కన్నా. యోధా అన్న గుర్తుపట్టలేదా? నేనన్నా యోసేపునన్నా. వాళ్ళ పేర్లు చెప్పి మాట్లాడుతుంటే ఒక్కసారిగా స్థాణువులు అయిపోయే వాళ్ళు భయపడి వెనక్కి వెళ్తారు. నీకు ఏడవటం మొదలు పెడతారు. ఇక తను బయలుపరుచుకుంటాడు యోసేపు. ఒక్కొక్కడిని అలా హత్తుకొని, నిన్నెంత దుర్మార్గం చేసావురా నాయనా, కానీ దేవుడు నీకు తోడై ఉండి ఆయన వాగ్దానాన్ని నీ ఎడల నెరవేర్చి, ఆయన ఇచ్చిన దర్శనాన్ని అక్షరాల నీ పట్ల నెరవేర్చి, యోసేపు నీవన్నట్లే దేవుడు నీకు తోడై ఉన్నాడని నిరూపించాడు. ప్రభువు నిరూపించాడు. ప్రభువు గొప్పవాడు. ప్రభువుకి స్తోత్రం కలుగును గాక. తమ్ముడా, నీకు చాలా అన్యాయం చేశాం, చాలా దుఃఖం కలిగించాం.
నీ ప్రాణాన్ని లక్ష్య పెట్టమైతేమి, నిన్ను ప్రేమించమైతేమి మాకన్నా దుర్మార్గులు లేరు నాయన. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మేము బాధపడతానే ఉన్నాం, దుఃఖపడతానే ఉన్నాం. మేము చేసిన పాపం మాకు గుర్తొచ్చి ఏనాడు మాకు మనశ్శాంతి లేదు. యోసేపు అలాగొచ్చేసి పట్టేసుకున్నారు. బాధపడకుండా నాన్న. సరే కానీ నాన్న ఎట్లున్నాడు? నాన్న బాగున్నాడా? నాన్న నన్ను ఎంతో ప్రేమిస్తాడన్న. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నాన్న మనశ్శాంతిగా ఉండడు. నేను కూడా లేనన్నా. ప్రతిరోజు నాన్నని మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటానే ఉన్నా. ఏనాటికైనా నా దేవుడు నాకు ఇచ్చిన దర్శనాన్ని నెరవేర్చి మీ అందరినీ నాకు సమీపంగా తీసుకొస్తాడన్న ఒక ఆశతో, నిరీక్షణతో బ్రతుకుతున్నా. ఈరోజు నా దేవుడు అన్నంత పని చేశాడు, వాగ్దానాన్ని నెరవేర్చాడు, ఆనేంటో నాకు రుజువు చేశాడన్నా. వెళ్ళండి అన్నా, ధాన్యం తీసుకుని వెళ్ళండి, కావాల్సినవి తీసుకుని వెళ్ళండి. నాన్నకి ఇష్టమైనవి కూడా రెడీ చేశాను. మీరు చెబితే నా నమ్మడు. అందుకని ఆయనకి ఇష్టమైనవి కొన్ని ఏర్పాటు చేశాను, ఇది తీసుకుని వెళ్ళండి. చెప్పండి, నీ కుమారుడైన యోసేపు ఐగుప్తుని ఏలుతున్నాడని చెప్పండి. బానిసగా వెళ్ళిన యోసేపుని ఇశ్రాయేలు యాకోబు దేవుడు ఐగుప్తుకు ప్రధానిగా, అన్నిటిపైన అధికారిగా చేశాడని చెప్పండి. నాన్నను తీసుకొని రండి అన్న అంటే వెళ్ళి చెబితే యాకోబు ఆశ్చర్యపోతాడు. నేను ఇప్పుడే ఆ దుఃఖం నివారణ పొందుతున్నాను, మళ్ళీ నాకు ఎందుకురా గుర్తు చేస్తాడు? వదిలేయమన్నాను కదరా, ఎందుకురా మళ్ళీ యోసేపు ప్రస్తావన తెస్తాడు? లేదు నాన్న, బయట చూడు, ఆ రథాలు చూడు, అదిగో నీకు ఇష్టమైనవి కూడా పంపించాడు నాన్న. యోసేపుకు తెలుసు నీకేవి ఇష్టమో. యోసేపుని క్రూర మృగం తినలేదు నాన్న. ఐగుప్తుకు వెళ్ళాడు, అక్కడ రాజు అయ్యాడు నాన్న. ఫరో ఇంట సమస్తము ఆయనే నెరవేరుస్తున్నాడు. ఫరోకే ఫరో అయ్యాడు నాన్న. నేను రమ్మంటున్నాడు నాన్న. నమ్మనరా మీ మాటలో, నా దేవుడిని అడిగి తెలుసుకుంటాను అని వెళ్ళి దేవుని ముందు మోకాళ్ళని బలిపీఠం గట్టి అర్పణ అర్పించి, దేవా వీళ్ళు చెప్తున్నది ఏందయ్యా? నా పితరులకు వాగ్దానం చేసిన భూమి కనాను, ఐగుప్తులో యోసేపు ఉండటం ఏంది, అక్కడికి నన్ను రమ్మంటం ఏంది? నేను ఐగుప్తుకు వెళ్ళాలా? నీకు భిన్నంగా అడుగులేసి ఎన్నో నష్టాలు తెచ్చుకున్నాను. నువ్వు చెప్పవయ్యా, మాట్లాడవయ్యా, వెళ్తాను అంటే దైవస్వరం వినపడింది. యాకోబు యాకోబు, నీవు ఐగుప్తునకు వెళ్ళటకు భయపడవద్దు, నేను నీతో కూడా వస్తాను. నేను వస్తాను, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీతో కూడా వస్తాను. యోసేపు వెళ్ళు, ఐగుప్తులో నీ కుమారుడైన యోసేపు నీ కన్నుల మీద తన చేతులుంచి తడుపో అంటే ఏం చెబుతున్నాడు తెలుసా? బతికే ఉన్నాడు, పోవాయా, నేను కాపాడాను, పో, క్షేమంగా ఉన్నాడు, పో, ఏలుతున్నాడు, పో. అతన్ని చూసినప్పుడు నీ కన్నీళ్ళు వస్తాయి, నీ కన్నీళ్లు నీ యోసేపే తుడుస్తాడు, పో అంటే అప్పుడు బయలుదేరి వెళ్తే దాదాపు 20 సంవత్సరాల పైచిలకు కాలం అయిపోయింది. అసలు ఇక లేడు అనుకున్న కొడుకు అదే పిలిచాడు. ఫరోకు చెప్పాడు, అదిగో ఆయన మా నానండి. సంతోషంగా వెళ్ళి యోసేపు అన్నాడు. అదిగో పరిగెత్తుతున్నాడు జోడిగా. ఆ సన్నివేశం ఎంత అద్భుతం అంటే, ఇశ్రాయేలు దేవుడు, సైన్యములకు అధిపతి, హృదయవాంఛలు తీర్చువాడు, వాగ్దానాన్ని నెరవేర్చువాడు. ఫస్ట్ యాకోబు ఎవరిని గుర్తు చేసుకుని ఉంటాడు? నా దేవుణ్ణి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి దేవుడు నా దేవుడు. నేను చెప్తున్నా, ఈ లోకంలో ఉన్న, ఈ లోకాన్ని విడిచి వెళ్ళినా,
వారిని సైతం నీ ముందుకు తీసుకొచ్చి ఇలానే నిలబెట్టే రోజు నువ్వు చూస్తావు. నువ్వు చూస్తావు. సమర్థుడు నా దేవుడు, నువ్వేది కోల్పో.